భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెప్తూ ఉంటారు. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. ఆ బంధం చివరి వరకు ఉండాలని పెద్దలు కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలు, అమ్మాయిలకి అబ్బాయిలు దొరకడం చాలా కష్టమైపోయింది. కానీ ఈ బాధ్యతని జొన్నలగడ్డ జ్యోతి గారు స్వీకరించి ఎంతో మందికి పెళ్లిళ్ళు చేసిన ఘనత ఉంది. మరి ఈనాటి కార్యక్రమంలో మేడం జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించి, అలాగే హిందూ వెడ్లాక్ సంబంధించి కొన్ని ప్రొఫైల్స్ ని వివరిస్తారు. కావున పెన్ను పేపర్ ని దగ్గర పెట్టుకోవాల్సిందిగా మనవి. అలాగే మేడం మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం, మీ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండానమ్మా. ప్రతి స్త్రీ నిర్వహించాల్సినటువంటి నోము లక్షవతి నోము. ఈ లక్షవతి నోముని మనం మార్చి 22వ తారీఖున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. పైగా ఏంటి, దేనికి ప్రాయశ్చిత్తం అంటే రజో సంబంధమైనటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం ఈ యొక్క లక్షవర్తి నోము. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. మనం ఇంట్లో ఆచరించినట్లయితే అది చాలా వ్యయము, ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. కాబట్టి మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి హరిహర క్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం కాత్యాయని వ్రతాలని మార్చి 29వ తారీఖు నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతం చేసినంత మాత్రాన యువతీ యువకులు వారి జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకుంటారు. అలాగే చక్కటి జీవిత భాగస్వామి అంటే వాళ్ళ మనసెరిగి నడుచుకునేటటువంటి జీవిత భాగస్వామి దొరుకుతాడు. కాబట్టి అమ్మాయిలై ఉండొచ్చు, అబ్బాయిలై ఉండొచ్చు. ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళై ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళై ఉండొచ్చు, లేకపోతే రిజిస్టర్ చేసుకుని వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన త్వరగా వివాహ యోగ్యతని పొందుతారు. అలాగే కుజదోషము కూడా కొంత నివారింపబడుతుంది ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తే. అసలు కాత్యాయని అమ్మవారంటేనే ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అనేటటువంటి గుణంతో ఉంటుంది కాబట్టి ఆ తల్లి. కాబట్టి యువతీ యువకులు అలాంటి వ్రతాన్ని ఆచరిస్తే వారు కూడా వారి జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకుంటారు. మార్చి 22వ తారీఖున లక్షవర్తి నోము, మార్చి 29వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఎవరికి దేని యందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మేడం, ఒక అమ్మాయికి వివాహం జరిగిన తర్వాత, వివాహం అయిన తర్వాత అమ్మాయి అనేది ఎలా ఉండాలి అంటారు? ఇప్పుడు అమ్మాయి ప్రవర్తన అనేది మనము ముందుగా అమ్మాయికి మనము చిన్నతనం నుంచి, అంటే ఇదేదో ఒక వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత మనము వారికి ఇలా నడుచుకోవాలి అంటే వారికి దొరికేటటువంటి అలవాటు అయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి మనం వారికి చిన్నతనం నుంచి కూడా మనం వారికి నడవడిక ఎలా ఉండాలో నేర్పుతూ ఉండాలి. భర్తను ఎలా గౌరవించాలి, అత్తమామల్ని ఎలా గౌరవించాలి, ఒకవేళ తోడికోడళ్ళుంటే తోడికోడళ్లతో ఎలా ఉండాలి, ఆడపడుచులతో ఎలా ఉండాలి, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు మనకు అసలు ఎటువంటి సమస్య ఉండదు. మనకు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు నా వాళ్ళు అనుకోకపోయేసరికి వాళ్ళు ఏ చిన్న పని చేసినా అది మనకి తప్పుగానే అనిపిస్తుంది. ఇప్పుడు మన అమ్మ ఉందనుకోండి, మన అమ్మ మనకి ఇష్టం లేని పని చేసినా అది మనకి తప్పుగా అనిపిస్తుందా? అనిపించట్లేదు. ఎందుకు, అక్కడ ఉంది అమ్మ కాబట్టి. అదే అత్తగారు మనకి మంచి చేయాలని ఒక పని చేసినప్పటికీ కూడా ఆవిడ చేసింది తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ అత్త స్థానంలో ఉంది. అది మనం మన మనసుకి ఆవిడని మన కుటుంబంలో సభ్యురాలిగా మనం స్వీకరించట్లేదు. ఎప్పుడైతే మనం మన అని భావన చేస్తామో అప్పుడు తప్పకుండా అసలు పొరపచ్చాలే ఉండవమ్మా. ఇంకా అమ్మాయి ప్రవర్తన ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కొన్ని ప్రొఫైల్స్ చదివిన తర్వాత మనం తెలుసుకుందామమ్మా. ముందుగా బలిజ నాయుడు కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దాం. ముందుగా మనం కులం చెప్పామనుకోమ్మా, వారికి కూడా రాసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి బలిజ నాయుడు కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దామమ్మా. అబ్బాయి పేరు సుమంతరాజ్. 5/11/1977లో పుట్టాడు అబ్బాయి. 11:20 ఉదయం పుట్ట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడండి అబ్బాయి. బలిజ నాయుడు కులానికి చెందినటువంటి వారు వీళ్ళు. మఖా నక్షత్రం 2వ పాదము, 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. బిఎస్సీ చేసి అబ్బాయి PGDCA చేశాడు. ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడమ్మా. 5 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886240088. బలిజ నాయుడు కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు సుమంతరాజ్.
5/11/1977లో పుట్టాడు అబ్బాయి. 11:25 ఉదయం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు బలిజ నాయుడు కులానికి చెందినటువంటి వారు. మఖా నక్షత్రం 2వ పాదము. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. అబ్బాయి డిగ్రీ చేసి హైదరాబాద్ లోనే ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886240088. అలాగే వైశ్య కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు ఝాన్సీ. 2/7/1991లో పుట్టింది. అమ్మాయి పాలకొల్లో పుట్టిందండి. వీళ్ళు వైశ్యులు. శతభిష నక్షత్రం అమ్మాయిది. 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంటెక్ చేసింది. ఎంటెక్ చేసి ఇంకా చదువుతూ ఉందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 78017796 వైశ్యులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు ఝాన్సీ. 2/7/1991లో పుట్టింది. 4:15 ఉదయం పూట పుట్టింది. పాలకొల్లో పుట్టిందండి అమ్మాయి. వీళ్ళు వైశ్యులు. శతభిష నక్షత్రం అమ్మాయిది. 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంటెక్ చదువుతూ ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7801017796 7801017796. అలాగే ఆర్య వైశ్యులకు చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు సన్యాసి శెట్టి. 13/10/1975లో పుట్టాడు అబ్బాయి. అనకాపల్లిలో పుట్టాడండి. వీళ్ళు ఆర్య వైశ్యులండి. అబ్బాయిది ఉత్తరాభద్ర నక్షత్రము. 5'6" ఎత్తుంటాడు. 10th క్లాస్ చదివాడు. 10th క్లాస్ చదివి బిజినెస్ చేస్తున్నాడు. మంచి ఆదాయం ఉందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7386362225. ఆర్య వైశ్యులకు చెందినటువంటి అబ్బాయి వివరాలండి. అబ్బాయి పేరు సన్యాసి శెట్టి. 13/10/1975లో పుట్టాడు అబ్బాయి. అనకాపల్లిలో పుట్టాడు. వీళ్ళు ఆర్య వైశ్యులండి. ఉత్తరాభద్ర నక్షత్రము. 5'6" ఎత్తుంటాడు అబ్బాయి. 10th క్లాస్ చదివాడండి. 10th క్లాస్ చదివి బిజినెస్ చేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7386316225 7386316225. అలాగే నాయుడు కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. ఈ అమ్మాయిది ద్వితీయ వివాహం అండి. నాయుడు కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు ద్వితీయ వివాహము. అమ్మాయి పేరు జ్యోత్స్న. 20/12/1984లో పుట్టింది అమ్మాయి. 6:56 రాత్రిపూట పుట్టింది. కాకినాడలో పుట్టింది. వీళ్ళు నాయుళ్ళండి. అనురాధ నక్షత్రం 3వ పాదము. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. MCA చేసింది. ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8842345143. అమ్మాయి పేరు ఝాన్సీ జ్యోత్స్న. 20/12/1984లో పుట్టింది. 6:56 సాయంకాలం పూట పుట్టింది. కాకినాడలో పుట్టింది. వీళ్ళు నాయుళ్ళండి. అనురాధ నక్షత్రం 3వ పాదము. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. MCA చేసింది. MCA చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఈ అమ్మాయిది ద్వితీయ వివాహం అండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8842345143. అలాగే యాదవ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు కృష్ణ యాదవ్. 26/12/1988లో పుట్టాడు. 26/12/1988లో పుట్టాడు. 2:45 మధ్యాహ్నం పూట పుట్టాడండి. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు యాదవులు. ఆశ్లేష నక్షత్రము. 5'10" ఎత్తుంటాడు అబ్బాయి. MS చేశారండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అబ్బాయి US లో పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9700432426. యాదవ్ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు కృష్ణ యాదవ్. 26/12/1988లో పుట్టాడు. 2:45 మధ్యాహ్నం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడండి. వీళ్ళు యాదవులు. ఆశ్లేష నక్షత్రము. 5'10" ఎత్తుంటాడు అబ్బాయి. అబ్బాయి MS చేశాడు. MS చేసి USA లో పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9704322426 9700432426.
ఇంకా కాసిన ప్రొఫైల్స్ మనం కార్యక్రమంలో చివరి భాగంలో చూద్దామమ్మా. తప్పకుండా. మరి జొన్నలగడ్డ జ్యోతి గారు నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి సంప్రదించగలరు. మేడం, జ్యోతి మ్యాట్రిమోనీలో కానివ్వండి, హిందూ వెడ్లాగ్ లో కానివ్వండి, ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు అంటారా? తప్పకుండానమ్మా. ఇది మన జ్యోతి మ్యాట్రిమోనీ అయ్యుండొచ్చు, మన హిందూ వెడ్లాగ్ అయ్యుండొచ్చు. ఇది ఫ్రీ వెబ్ పోర్టలే. వ్యాప్తంగా ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ వీళ్ళు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ మనకి ఏదైనా ప్రొఫైల్స్ నచ్చి ఎదుటివారి వివరాలు మనకి గోచరం కావాలంటే, కనిపించాలంటే మటుకు మనం తప్పకుండా మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, ఇన్స్టెంట్ మ్యారేజ్ సంబంధించి మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనగానే మనకు అవగతం అవుతుందమ్మా. ఇన్స్టెంట్ అనగానే ఏంటి? అప్పటికప్పుడు. అంటే ఇన్స్టెంట్ అంటే ఏంటి? మధ్యవర్తిత్వపు బాధ్యతల్ని పూర్తిగా మేమే స్వీకరించి అబ్బాయికి అయ్యుండొచ్చు, అమ్మాయికి అయ్యుండొచ్చు, త్వరగా వివాహం కుదిరేటట్టుగా చూస్తామన్నమాట. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్స్ నెంబర్స్ కూడా చదువుతోంది. మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజ్ కోసము మరియు ప్రీమియం మెంబర్షిప్ కోసము ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ కూడా ఇంకా మనం ఎంత బాగా సేవలు ఇవ్వాలంటే ఏమి చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలోని మన కార్యక్రమంలో ఈ కొత్త మార్పు తీసుకురావడం, ప్రొఫైల్స్ చదవడం. ఎందుకంటే ఇంకా వారికి చక్కటి సేవలు అందచేయాలి అన్న ఉద్దేశంలో నుంచే ఈ కార్యక్రమాన్ని కూడా మార్చడం జరిగిందమ్మా. ఇన్స్టెంట్ అంటే అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ కాలయాపన లేకుండా అతి త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పవచ్చు. ఓకే మేడం, ఇంత ప్రీమియం మెంబర్షిప్స్ గురించి చెప్పారు. అంటే ఈ ప్రీమియం మెంబర్షిప్స్ లో అందరూ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అంటారా? అందరూ చేసుకోవచ్చమ్మా. ప్రీమియం మెంబర్షిప్ అయినా కానీ వారికి కనుక, అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్యాకేజ్ పెట్టాం కాబట్టి వారు అంత కట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవచ్చు. ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని రెండవ వివాహం, ద్వితీయ వివాహం వాళ్ళు కూడా త్వరగా వివాహ యోగ్యతని పొందినటువంటి వారు ఉన్నారు. ఓకే మేడం, ఆ రోజుల్లో అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మ్యారేజ్ అనేది సెట్ చేసేవారు. మరి ఈ రోజుల్లో ఒక మ్యారేజ్ సెట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటేనమ్మా, అసలు మనము కుటుంబం గురించి తెలుసుకోకపోవటం. ఇప్పుడు మేము మా అబ్బాయికి వివాహం చేస్తున్నాం అనుకో, మనం ఎంతవరకు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? అమ్మాయి అందానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అమ్మాయి సన్నగా ఉందా, తెల్లగా ఉందా, నాజుగ్గా ఉందా, మా అబ్బాయితో పక్కన డ్రెస్సులు వేసుకుని ఆధునికంగా నిలబడితే ఎలా ఉంటుంది అన్నదానికి ప్రాధాన్యత ఇస్తూ మనము నిజంగా అసలు అమ్మాయి యొక్క గుణగణాలకి మనం ప్రాధాన్యత ఇయ్యటం లేదు. అలాగే వాళ్ళ నాన్నగారు ఎంత సంపాదించారు, వాళ్ళ నాన్నగారు వెనకాల ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, పిల్లకి ఎంత ఇస్తారు, వీటి గురించే అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు చాలా వరకు. అంటే కొంతమందిని అలా ఆలోచించని వాళ్ళ గురించి కాదు చెప్పేది, ఎక్కువ శాతం మంది ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి మనం ఇది చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే అమ్మాయి తల్లిదండ్రులకైతే అసలు ఆ కోరికలకు అంతు లేదండి. మనం 17 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడిపిస్తున్నాము. అసలు ఆ కోరికలకు అంతంటూ ఉండదు. అంటే చిన్న చిన్న దాన్ని కూడా, చిన్న కోరికల్ని కూడా భూతద్దంలో పెట్టి వివాహం అయ్యగానే కూతురు వేరు కాపురం పెట్టాలి, వేరు కాపురంతో పాటు పిల్లవాడికి 1,00,000 రూపాయలు ఉండాలి నెలకి ఆదాయం, ఇంట్లో అమ్మాయి వంట చేయకూడదు, వంట మనిషి ఉండాలి, ఇలాంటి సౌకర్యాలన్నీ ఉండాలి. మరి అలా అన్ని సౌకర్యాలు ఉన్నవాడితో మనం వివాహం చేస్తే వాడు అసలు ఇంటికి రావాలి కదా. అంత ఉద్యోగం చేసి అంత సంపాదిస్తున్నవాడు అబ్బాయి అమ్మాయి ఆనందంగా ఉండాలనే కదా మనం వివాహం చేస్తుంది. కానీ తల్లిదండ్రి ఇది ఆలోచించకుండా ఎంతసేపు అబ్బాయి గుణగణాలకి వారి యొక్క కుటుంబ స్థితిగతుల గురించి ప్రాధాన్యత ఇవ్వకుండా అబ్బాయికి వచ్చే జీతం గురించి, లేకపోతే పేరు కాపురం గురించి ప్రతిరోజు గొడవ పడడం, లేకపోతే ఇంకా ఇతరత్రా విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నామే కానీ అసలు కుటుంబం గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బాహ్యమైనటువంటి అందాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మేడం, ఇప్పటి వరకు మీరు ఎంతో మందికి మ్యారేజ్ అనేది సెట్ చేశారు. అంటే ఇప్పుడు ద్వితీయ వివాహం చేసుకున్న వారికి, అలాంటి వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ద్వితీయ వివాహం అనేసరికి వారు అప్పటికే చాలా వరకు సమస్య నుంచి బయటకు వచ్చారమ్మా. కాబట్టి వారికి వివాహం చేసేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా చూస్తాం. ఎందుకంటే ఒకసారి వారు జీవితంలో చాలా ఎదురు దెబ్బ తిన్నారు ద్వితీయ వివాహం చేసుకోవాలని. మరి ద్వితీయ వివాహం ఎన్నో రకాలుగా కుటుంబంలో అయిండొచ్చు, సమాజంలో అయిండొచ్చు, ఎన్నో రకాలుగా వారు బాధపడి ఉన్నారు. కాబట్టి చేతనైతే వాళ్ళని అలా ఉంచేసేయాలి. మళ్ళీ ఇంకొక సమస్యలోకి కనుక తోస్తే వాళ్ళు మళ్ళీ కోలుకొని బయటికి రావడం కష్టం. వాళ్లే కాదు, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కూడా కోలుకొని బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి ద్వితీయ వివాహాలు కుదిర్చేటప్పుడు మేము చాలా జాగ్రత్త తీసుకుని మొదటి వివాహాల కంటే కూడా ఎంతో ఆలోచించి వారికి వివాహ తొందరగా కుదర్చాలని ప్రయత్నిస్తాము.
ఇప్పటి వరకు మేము చేసినటువంటి ద్వితీయ వివాహాల్లో కూడా చాలా మటుకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అది ఒక రకంగా మేము భగవంతుడి యొక్క అనుగ్రహమే అనుకుంటున్నాం. ఎందుకంటే పాపం వాళ్ళు సమస్య నుంచి బయటికి వచ్చి ఉన్నారు, మళ్ళీ సమస్యలోకి వెళ్లకుండా వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే నిజానికి మాకు కూడా అది ఆనందదాయకమే. మా సంస్థ నుంచి వారికి వివాహం కుదిరింది కాబట్టి. మేడం, ఎప్పటిలాగే మన కార్యక్రమంలో వధువులకు సంబంధించి ప్రొఫైల్స్ పిక్చర్స్ మీరు చెప్తూ ఉంటారు, మిగతా ప్రొఫైల్స్ గురించి కూడా తప్పకుండానమ్మా. ముందుగా ఏంటంటే మనము ప్రతి వారం కూడా అర్చకులకి వీళ్ళ గురించి చెప్తున్నాం కదా. అర్చకుల్ని వివాహం చేసుకునేటటువంటి అమ్మాయిలందరికీ కూడా మనం ఉచితంగా సేవలను అందజేస్తున్నాం. అలా ఉచితంగా సేవలు అందించేసేటటువంటి నేపథ్యాన్ని మనం సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో పెడితే ఎంతో మంది బ్రాహ్మణులే కాకుండా ఎంతో మంది షేర్ చేస్తూ దాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్తూ మనకెంతో సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని మన భక్తి టీవీ ద్వారా ఆవిష్కరిస్తున్నామమ్మా. అలాగే కొంతమందికి సందేహం కలగవచ్చు, ఈవిడిని చెప్తున్నారు కాదండి, అసలు అమ్మాయిలు ఉన్నారా పురోహితుల్ని అర్చకుల్ని ఘనాపాటిల్ని చేసుకోవటానికి అని. ఆ ఉద్దేశంతో ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి అమ్మాయిల వివరాలను చదువుతూ ఉంటాం. టెలిఫోన్ నెంబర్ మటుకు మా ఆఫీస్ చదువుతూ ఉంటాను. కాకపోతే అమ్మాయి వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నట్టే. ఈ అమ్మాయిని మటుకు వాళ్ళు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం అటుపక్క ఉన్నటువంటి వారికే ఇస్తారు. అమ్మాయి పేరు లక్ష్మి, 19/8/1983లో పుట్టింది. 4:15 పుట్టింది అమ్మాయి. వీళ్ళు 6000 నియోగులండి. హరిత సగోత్రము. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది. వీరు పురోహితుల్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. పురోహితులకి వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఎటుపక్క వారు కావాలి, అనకాపల్లి, విజయనగరం అటుపక్కటు ఉన్నటువంటి వారు కావాలి. కాబట్టి మీరు సంప్రదించాల్సినటువంటి నెంబర్ 8125512611. అమ్మాయి పేరు లక్ష్మి, 19/8/1983లో పుట్టింది. 4:15 సాయంకాలం పూట పుట్టింది. విజయనగరంలో పుట్టింది. వీళ్ళు 6000 నియోగులు, హరిత సగోత్రము, పూర్వాషాఢ నక్షత్రము. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 81512611. 8125126111ని సంప్రదించగలరు. అలాగే యాదవుల కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలమ్మా. అమ్మాయి పేరు దివ్య. 2/3/1985లో పుట్టింది. అమ్మాయి 2/3/1985లో పుట్టింది. 7:30 రాత్రిపూట పుట్టింది. హనుమకొండలో పుట్టింది అమ్మాయి. వీళ్ళు యాదవులమ్మ. పునర్వసు నక్షత్రం 4వ పాదం అమ్మాయిది. 5'1" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ చేసి MBA చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9652947018. యాదవ్ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు దివ్య. 2/3/1985లో పుట్టింది. 7:30 రాత్రిపూట పుట్టింది. హనుమకొండలో పుట్టింది. వీళ్ళు యాదవులమ్మ. పునర్వసు నక్షత్రం 4వ పాదము. 5'1" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ MBA చేసింది. ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9652947018. అలాగే మధ్వలకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. మధ్వ బ్రాహ్మణులకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు ప్రసన్న. 4/2/1986లో పుట్టింది. 4/2/1986లో పుట్టింది. ఉదయం పూట 4 గంటలకు పుట్టింది. రంగారెడ్డి జిల్లాలో పుట్టింది. మధ్వులండి వీళ్ళు. పరాశర గోత్రము. అనురాధ నక్షత్రం 4వ పాదము. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. MCA చేసింది. ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదమ్మా. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9133480373. అమ్మాయి వివరాలు. మధ్యలకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు ప్రసన్న. 4/2/1986లో పుట్టింది. 4 గంటలకు ఉదయం పూట పుట్టింది. రంగారెడ్డి జిల్లాలో పుట్టింది. మధ్వులండి వీళ్ళు. పరాశరస గోత్రము. అనురాధ నక్షత్రం 4వ పాదము. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. MCA చేసింది. ఉద్యోగం ఏం చేయట్లేదు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9133480373. 9133480373. అలాగే 6000 నియోగులకు చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు శివకుమార్. 11/8/1980లో పుట్టాడు. 11/8/1980లో పుట్టాడు. ఉదయం పూట 6:20 పుట్టాడు. జైపూర్ లో పుట్టాడండి. 6000 నియోగులు. శ్రీవత్స గోత్రము. ఆశ్లేష నక్షత్రం 4వ పాదము.
59 ఎత్తుంటాడు అబ్బాయి. MBA ఫైనాన్స్ చేశాడు. ప్రాజెక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. 11 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు శివకుమార్. 11/8/1980లో పుట్టాడు. 6:20 ఉదయం పూట పుట్టాడు. జైపూర్ లో పుట్టాడండి. 6000 నియోగులు. శ్రీవత్స గోత్రము. ఆశ్లేష నక్షత్రం 4వ పాదము. 59 ఎత్తుంటాడు. MBA ఫైనాన్స్ చేశాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8142165557 8142165557. అలాగే 6000 నియోగులకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు దివ్య. 5/10/1983లో పుట్టింది. 5/10/1983లో పుట్టింది. 2:57 ఉదయం పూట పుట్టింది. అమ్మాయి గుంటూరు జిల్లాలో పుట్టిందండి. 6000 నియోగులు. కౌండిన్య గోత్రము. పుబ్బా నక్షత్రం 4వ పాదము. 5:1 ఎత్తుంటుంది అమ్మాయి. అమ్మాయి MBA HR చేసింది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9248790588. 6000 నియోగులకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు దివ్య. 5/10/1983లో పుట్టింది. 2:57 ఉదయం పూట పుట్టింది. గుంటూరు జిల్లాలో పుట్టింది. 6000 నియోగులండి వీళ్ళు. కౌండిన్య గోత్రము. పుబ్బా నక్షత్రం 4వ పాదము. 5:1 ఎత్తుంటుంది అమ్మాయి. MBA చేసింది. MBA చేసి HR మేనేజర్ గా పనిచేస్తుంది. 12,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9248790588 9248790588. అలాగే ద్రావిళ్లకు చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు శ్రీకాంత్. 16/10/1983లో పుట్టాడు. 16/10/1983లో పుట్టాడు. 5:25 ఉదయం పూట పుట్టాడు. శృంగవరపుకోటలో పుట్టాడు అబ్బాయి. వీళ్ళు ద్రావిళ్ళండి. వాసూలస గోత్రము. శ్రవణ నక్షత్రం 4వ పాదము. 5:8 ఎత్తుంటాడు. అబ్బాయి డిగ్రీ చేశాడు. డెలైట్ లో పనిచేస్తున్నాడు. 40,000 రూపాయలు నెలకి ఆదాయము. డిగ్రీ అని వదిలేయకూడదండి. చక్కటి కంపెనీ. అబ్బాయిని వివాహం చేసుకుంటే అమ్మాయి చాలా చక్కగా సుఖపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా డిగ్రీ అయినప్పటికీ కూడా కొన్ని కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళని ఒప్పుకుంటే కనుక వారికి త్వరగా వివాహాలు అవుతాయి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7799299392. అబ్బాయి పేరు శ్రీకాంత్. 16/10/1983లో పుట్టాడు. 5:25 ఉదయం పూట పుట్టాడు. శృంగవరపుకోటలో పుట్టాడు అబ్బాయి. ద్రావిళ్ళండి. వాజూలస గోత్రము. శ్రవణ నక్షత్రం 4వ పాదము. 5:8 ఎత్తుంటాడు అబ్బాయి. బీకాం చేశాడు. డెలైట్ లో పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7799299392 7799299392. మేడం, జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించి కానీ హిందూ వెడ్లాక్లకు సంబంధించి కానీ ఎవరికైనా ఇన్స్టెంట్ కానీ ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి ఆఫర్స్ లాంటివి ఏమైనా ఇస్తున్నారా? ఆఫర్స్ అంటూ ప్రస్తుతానికి ఏం లేవు. అంటే ఆఫర్స్ అంటే ఇదే ఒక పెద్ద ఆఫర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ లేని చక్కటి సంబంధాలు కూడా వాళ్ళకు కుదురుతాయి కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇప్పుడు తల్లిదండ్రుల నెంబర్స్ మనం ఇచ్చాం కదా, వాళ్ళనే మాట్లాడుకోమని చెప్పము. ఇన్స్టెంట్ కానీ ప్రీమియం మెంబర్షిప్ కానీ కట్టుకున్న వాళ్ళకి సాయంకాలం వరకు ఎన్ని కాల్స్ వస్తాయో చూసి ఆ నెంబర్స్ అన్ని కూడా మా సిబ్బంది తీసుకుంటారు. ఆ నెంబర్స్ అన్ని కూడా మా సిబ్బంది తీసుకొని ఆ నెంబర్ల కోసం మనం మాట్లాడుకున్న తర్వాత, పైగా ఏంటి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతే మనం అటుపక్క ఇటుపక్క మాట్లాడి మనం వారికి వివాహం త్వరగా కుదిరేటట్టు చూస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఎంతో నమ్మకంతో అంత పెద్ద అమౌంట్ కట్టి ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనం వారికి తగిన సేవలు అందచేయాలి కదా. కాబట్టి ఈ ఇన్స్టెంట్ ప్యాకేజ్ లో ఏంటంటే ఈ రకంగా మేము సేవలు అందజేస్తూ ఉంటాం. మరి జొన్నలగడ్డ జ్యోతి గారిని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మేడం, మీ సమయాన్ని మా కోసం కేటాయించి జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించి అలాగే హిందూ వెడ్లాక్ సంబంధించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులు తెలియజేసేందుకు ధన్యవాదాలండి.